మన ఛానల్లో మనం ఎనర్జీ సైన్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఎనర్జీ సైన్స్ గురించి చెప్తూ ఉంటాం. 10 డేస్ క్రితం బాలకృష్ణ గారికి ఒక ఐడియా వచ్చింది. పిఎంసి సమగ్ర అభివృద్ధి కోసం ధ్యానం అని చెప్పేసి ఒక మెడిటేషన్ పెట్టారు. సామూహిక ధ్యానం, గ్రూప్ మెడిటేషన్. పిఎంసి సమగ్ర అభివృద్ధి కోసం ధ్యానం అని ఒక 10 డేస్ బ్యాక్ సార్ చక్కగా అందరితోటి జూమ్లో గ్రూప్ మెడిటేషన్ చేయించారు. మార్నింగ్ 5 to 6. దాని రిజల్ట్ అది స్టార్ట్ అయిన తర్వాత మేము ఖమ్మం టూర్లో ఉన్నాం. ఖమ్మం టూర్లో ఉన్నప్పుడు ఎనర్జీ పరంగా మనం వర్క్ చేసినప్పుడు దాని ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఎలా ఉంటుంది అన్నదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు మన ముందు మేడం కూర్చున్నారు. ఒకసారి మేడంకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు నిజంగా ఒక అద్భుతం. మనం పిఎంసి 6 years మనం కంప్లీట్ చేసుకొని 7th ఇయర్లో జర్నీలో ఉన్నాం మనం. అండ్ మొన్న రీసెంట్గా ఖమ్మం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ అనుభవాలు చెప్తుంటే వింటున్నాం. ఒక పర్సన్ సార్, ఆయనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయనకి ఎవరు ధ్యానం చెప్పలేదు, పిఎంసిలో చూశారు. ఆయన అన్ని హెల్త్ ఇష్యూస్లో నుంచి ధ్యానం చేసి బయటకు వచ్చేసాడు. ఇన్ని హాస్పిటల్స్ తిరిగాను, ఇన్ని మెడిసిన్స్ తీసుకున్నాను, అయినా నాకు ఏ ప్రయోజనం కలగలేదు. ఈ ధ్యానం వల్ల ఇంత ప్రయోజనం కలిగింది కాబట్టి దీనికోసం పిరమిడ్ కడితే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. అతని దగ్గర డబ్బులు లేవు. ఆ చుట్టుపక్కల 10 పల్లెటూర్లలో కలెక్ట్ చేసి డబ్బు శివాలయం పక్కనే ఒక బ్యూటిఫుల్ పిరమిడ్ కట్టాడు. ఆ 10 ఊర్ల కోసం ప్రతిరోజు ఒక గ్రామాన్ని ఎంచుకొని ధ్యాన ప్రచారం చేస్తున్నాడు. ఏం చెప్తావు నువ్వు ధ్యాన ప్రచారానికి వెళ్ళని అడిగితే ఆ వ్యక్తి చెప్తున్నాడు, సింపుల్గా నేను ఒకటే చెప్తాను సార్, పిఎంసి చూడండి అని చెప్తాను సార్ అని చెప్తున్నాడు. అట్లా ఎంతోమంది తయారయ్యారు. ఖమ్మంలో ఆ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ శైలజ గారు అని ఉన్నారు. ఆవిడ గత 20 సంవత్సరాల నుంచి అనేక పల్లెటూర్లలో ధ్యానం చెప్తూ ఉండేవారు. ఆవిడ చెప్పినటువంటి ధ్యానం వల్ల ఎంతోమంది ధ్యానంలోకి వచ్చారు. వీళ్ళందరూ ఈరోజు వాళ్ళు చేసేటువంటి ధ్యాన ప్రచారం ఏంటంటే కొన్ని వందల మంది, వేల మంది, ఓన్లీ ఖమ్మం జిల్లా గురించి మాట్లాడుతున్నాను నేను. పిఎంసి చూడండి, పొద్దున్న లేస్తే వాళ్ళు చెప్పేది పిఎంసి చూడండి. వాళ్ళు చెప్పేది నిజమా కాదా అని చెప్పేసి, నువ్వేం ప్రోగ్రామ్ చూస్తావు చెప్పు, నువ్వేం ప్రోగ్రామ్ చూస్తావు చెప్పు, నువ్వేం ప్రోగ్రామ్ చూస్తావు చెప్పు, ఎవరు ఇంటర్వ్యూ చేస్తారు దాన్ని, ఇట్లా అడిగితే మనము రెగ్యులర్గా మనం అందరం తెలుసు పలానా వాళ్ళు అని చెప్పేసి. వాళ్ళు ఎమోషనల్గా అంత కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఒక బాలకృష్ణ గారు, నేను, నౌక, అంత ముగ్గురు ఉన్నాము. ఒక ఆమె చెప్తాను, సార్ నేను అసలు ధ్యానోదయం అనేటువంటి ప్రోగ్రామ్ని అసలు వదిలిపెట్టాం సార్, మేము అంత బాగా చూస్తాం సార్ అని చెప్పేసి. ఎవరైతే ఆ ఇంటర్వ్యూస్ చేస్తుంటారో వాళ్ళ మీద ఒక ఎమోషనల్గా వాళ్ళకి బాండేజ్ వచ్చేసింది. కొంతమంది హయ్యెస్ట్ వ్యూవర్షిప్ సత్యదర్శనంకి చెప్తున్నారు. సత్యదర్శనం చూడకుండా మేము ఉండలేము, ఏ రోజు ఏ గెస్ట్ వస్తారో ఏం మాట్లాడతారో వెయిట్ చేస్తుంటాం మేము. ఎంఎల్ రామ్ సార్ అంటే వాళ్ళకి ఒక దేవుడిలాగా ఉన్నాడు అక్కడ. సో ఇక్కడ మనం చేసేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో, మనం కంటెంట్ చేస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ దాని రిజల్ట్ వాళ్ళ హెల్త్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. 2, నాన్ వెజిటేరియన్ నుంచి వాళ్ళు వెజిటేరియన్స్గా మారుతున్నారు. 3, డబ్బులు లేని ఒక పర్సన్, డబ్బులు ఉన్న పర్సన్ పిరమిడ్ కడితే అది పెద్ద ఇదేం లేదు, కానీ డబ్బులు లేకపోతే అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఆ మనిషి ఊరి కోసం పిరమిడ్ కట్టాడు. ఎంత బ్యూటిఫుల్ పిరమిడ్. ఫస్ట్ ప్లేస్ మేము అదే వెళ్ళాం. అంటే పిఎంసి ద్వారా ఎంత వర్క్ జరుగుతోందన్నది ఇది మనకు ప్రత్యక్ష ఉదాహరణ. అలాగే చాలామంది అంతకుముందు మామూలుగా ఉండేటువంటి వ్యక్తులందరూ ఈరోజు పిఎంసి ద్వారా వాళ్ళు క్లాసులు చెప్తున్నారు. వెళ్ళి క్లాసులు వినేటువంటి వాళ్ళందరూ ఈరోజు మాస్టర్లుగా క్లాసులు చెప్తున్నారు. సో అది పిఎంసి ద్వారా జరుగుతోంది.
మనకు తెలియకుండానే ఇక్కడి నుంచి మనం ఎంతటి అద్భుతమైనటువంటి వ్యవస్థను బయట తయారు చేస్తున్నామో మాటల్లో చెప్పలేం. రైతులకు ధ్యానం, చిన్నపిల్లలకు, బడి పిల్లలకు ధ్యానం, యువతకు ధ్యానం, లేడీస్కి ధ్యానం, ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్గా డ్వాక్రా మహిళలకు, వీళ్ళందరికీ ఏ అకేషన్ వచ్చినా ఆ అకేషన్ని చక్కగా ఉపయోగించుకుంటూ ధ్యానం చెప్తున్నారు. పోలీసు వాళ్ళకు ధ్యానము, జైల్లో ఖైదీలకు ధ్యానము, ఎవరిని వదిలిపెట్టట్లేదు. ఏదో ఒక పేరుతో అందరూ ధ్యానం చెప్తున్నారు. సో పిఎంసి ద్వారా జరిగేటువంటి వర్క్ మహా అద్భుతం. వీళ్ళందరూ లాస్ట్లో చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు అందరూ పిఎంసి చూడండి, పిఎంసిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో అది ఒక ఉద్యమంలాగా తయారైపోయింది ఎస్పెషల్లీ. సో ఇదంతా జరగడానికి కారణం ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ప్రతి వ్యక్తి. సో ఇంతటి అద్భుతం జరుగుతోంది బయట. అండ్ ఎప్పటికప్పుడు ముఖ్యంగా కన్హా ప్రోగ్రామ్ది అతి తక్కువ సమయంలో ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు. ఆ టీం అందరికి గట్టిగా చప్పట్లు కొడతాం. చాలా షార్ట్ టైం బట్ ది బెస్ట్ అవుట్పుట్ వచ్చేసింది. అందరినీ ఎంతో ప్రభావితం చేసింది. ముఖ్యంగా అందరూ షేర్ హోల్డర్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో చెప్పనలేవే కాదు. దాని నుంచి ఎంతోమంది వాళ్ళ యొక్క వర్షనే మారిపోయింది ఆ కన్హా ప్రోగ్రాం తర్వాత నుంచి. అందరూ చాలా అద్భుతంగా చేశారు. సో మనం ఇక్కడ చేసేటువంటి వర్క్ ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు తీసుకొస్తుంది ఒక పాజిటివ్గా. రీసెంట్గా ఖమ్మం పోయినప్పుడు ఈ అనుభవాలన్నీ వింటే ఎంతో హ్యాపీ అనిపించింది. అదే టైంలోనే మేడం గురించి తెలిసింది. మేడంని మనం రిక్వెస్ట్ చేసాం. సో ఈరోజు మన ముందు మేడం కూర్చొని ఉన్నారు. అందరికీ నమస్తే. మీలో ఎంతమంది రెగ్యులర్ ధ్యానం చేస్తున్నారు? చేతులు ఎత్తండి చూద్దాం. రెగ్యులర్ ధ్యానం చేయండి. చేయి కరెక్ట్గా ఎత్తండి, ఎత్తేవాళ్ళు. 1 2 3. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇంతకుముందు జన్మల్లోనే మీరు అందరూ యోగులు. ఇప్పుడు ధ్యానం చేసినా చేయకపోయినా కాబట్టే మీరు ఇక్కడ వర్క్ చేయగలుగుతున్నారు. ప్రతిదానికి, ప్రతి ప్లేస్కి ఒక ఎనర్జీ ఉంటుంది, మనం చేసే వర్క్ను బట్టి, ఆ ప్లేస్ను బట్టి. సో పిఎంసిలో వర్క్ చెయ్యాలి అన్నా కూడా మీలో ఎంతో ఎనర్జీ ఉంటే కానీ మీరు ఆ వర్క్ చేయలేరు. పిఎంసిలో ఇక్కడ వర్క్ చేయడానికి కూడా ఎన్నో అవరోధాలు వస్తూ ఉంటాయి. మీకు ఎన్నో అవరోధాలు వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకుని మీరు నిలబడి మీరు కంటిన్యూ చేయగలుగుతున్నారు అంటే మీరందరూ కూడా మాస్టర్లు కాబట్టే వర్క్ చేస్తున్నారు. మీ వర్క్ ఏంటో మీకు చాలామంది తెలియకపోవచ్చు. కాకతాళీయంగా చాలామంది ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఏదో అంటే వర్క్ చేస్తున్నాం కదా అని, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం కదా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కొన్ని మాటలు మనం వినలేము. మీరు గమనిస్తే కొంతమంది మాట్లాడితే ఆ పక్కన ఉండలేము, కొన్ని మాటలు మనం వినలేము. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. స్పిరిచువాలిటీ గురించి బయట పబ్లిక్లో మీరు ఎవరైనా మాట్లాడారనుకోండి ఈ విషయాలు, వాళ్ళు అసలు వినలేరు. అంటే ఈ ఎనర్జీ వాళ్ళకి సెట్ అవ్వదన్నమాట. వాళ్ళు అక్కడి నుంచి తొందరగా పారిపోతారు, లేదా మనం తిడతారు మనని. కానీ మీరు ఇది వింటూ, మీరు కెమెరామ్యాన్స్ అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, మీరు అందరూ వింటున్నారు కదా, ఈ కాన్సెప్ట్స్ వింటూనే ఉన్నారు, వినగలుగుతున్నారు. మీరు వినగలుగుతున్నారు అంటేనే మీరు ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు అని అర్థం. సో మీరు రెగ్యులర్ మెడిటేషన్ చేస్తే దీని డెప్త్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఎనీహౌ మీరు నిలబడి చక్కగా చేయగలుగుతున్నారు. మరి పిఎంసి మరి ఆనంద్ గారు చెప్పినట్టు మనుషుల జీవితాలు ఎంతగా చేంజ్ అవుతున్నాయి అంటే కనీసం మనం నమ్మలేం. మేము వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వింటా అంటే మాకు ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత హ్యాపీనెస్ ఫీల్ అయ్యామంటే అంత హ్యాపీనెస్ ఫీల్ అయ్యాం. పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చి నాళ్ళు, అంటే వేరే వాళ్ళు ఎవరో చెప్పడం కాకుండా పిఎంసిలో ప్రోగ్రామ్స్ చూసి ధ్యానంలోకి వచ్చి వితిన్ డేస్లో వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ జీవితాన్ని ఎంతో అద్భుతంగా జీవిస్తున్నారు ఎంతోమంది అన్నమాట. అంటే మిరాకిల్స్ అంటాం కదా, అది అట్లా ఉన్నాయన్నమాట వాళ్ళ లైఫ్స్.
అంటే వాళ్ళు ఊహించని విధంగా వాళ్ళ జీవితాలు మారినాయి. మరి పిఎంసి పట్ల వాళ్ళు ఎటువంటి భావన ఉంటుంది? పిఎంసి అంటేనే వాళ్ళకు ఒక గురువుగా ఉంది వాళ్ళకి. వాళ్ళ గురువు ఎవరంటే పిఎంసీనే. పిఎంసీలో వచ్చే ప్రోగ్రామ్సే, పిఎంసీయే వాళ్ళ గురువు అనమాట. అట్లా అంత డెడికేటెడ్గా అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారనమాట. ఏ క్లాస్కి వెళ్ళినా దాంట్లో 3-4 ఓన్లీ పిఎంసీ చూసి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు. ఏ మాస్టర్ చెప్పకుండా ధ్యానం గురించి పిఎంసీ చూసి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో మనం చాలా గొప్ప వర్క్ మనం చేస్తున్నాం. ఈ వర్క్ చేస్తున్నందుకు మనమే అభినందించుకోవాలి. మనమే అభినందించుకోవాలి. గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఎవరి దగ్గర ఎంత ఎక్కువ ఉంటుందో వాళ్ళు అంత పొందుతారు. ఎవరి దగ్గర లేదో వాళ్ళు ఏమి పొందలేరు. స్టేట్మెంట్ చూసుకోండి మాస్టర్స్. ఎవరి దగ్గర ఎంత ఎక్కువ ఉందో అంతకంటే ఎక్కువ పొందుతారు. ఎవరి దగ్గర ఎక్కువ లేదో, అసలు లేదో, వాళ్ళు ఉండదు కూడా పోగొట్టుకుంటారు. అదే అనుకుంటున్నారు మీరు డబ్బులని. కాదు, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ఇది సువార్తలో ఉంది, చూసుకోండి. మహమ్మద్ ప్రవక్త కూడా ఏమంటాడంటే, నీకు కృతజ్ఞత లేకపోతే నీ జీవితం వ్యర్థము. నీ కృతజ్ఞత నీ పేరెంట్స్కి ఉందా, నీ ఫ్యామిలీకి ఉందా, నీ ప్రకృతికి ఉందా? అది నువ్వు లేదనుకో, నువ్వు ఉండా చచ్చిన కింద లెక్కే. కృతజ్ఞత కావాలి. ఇందాక బాలకృష్ణ గారు అన్నారు మీకు మీరు. నేను ఇక్కడ ఏమంటానంటే, మీకు మీరు కృతజ్ఞతగా ఉండారా? మీ ఫ్యామిలీకి మీరు గ్రాటిట్యూడ్గా ఉండారు, కృతజ్ఞతగా ఉండారా? మీ ఫ్యామిలీని మీరు బాగా చూస్తున్నారా? అందుకని పత్రిక గారు ఏమంటారంటే మిడిల్ పాత్ అంటారు. మీ వైఫ్ మీకు అద్భుతం, మీ హస్బెండ్ మీకు అద్భుతం, మీ పిల్లలు మీకు అద్భుతం. అలా మీకు అద్భుతాలను చూసుకుంటున్నారా లేదా? అదేంటి సార్ ఇక్కడికి వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు అన్నది కాదు. మీరు ఈ పిఎంసిలో ఒక ఎంప్లాయీ, ఏ ఎంప్లాయీ, కానీ మీ కుటుంబానికి మీరు ది పర్సన్. మీరు కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి ఇక్కడికి వస్తే మీరు కంప్లీట్ పర్సన్ కాదు. మీ పిఎంసి ఎంత ఇంపార్టెంటో మీ ఫ్యామిలీ కూడా మీకు అంత ఇంపార్టెంట్ మాస్టర్స్. ఇది నా మాట కాదు, పత్రి గారు మిడిల్ పాత్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎక్కడైనా మీరు వెళ్ళండి సక్సెస్ఫుల్. మీరు జగ్గి వాసుదేవన్ తీసుకోండి, ఆయనకు ఫ్యామిలీ ఉంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెళ్ళండి, ఫ్యామిలీ ఉంది. కనహాకి వెళ్ళండి, 4th జనరేషన్ దాజీ గారు, ఆయనకి ఫ్యామిలీ ఉంది. వాళ్ళ ఫ్యామిలీని ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. ఇక్కడ మీరు పని చేసుకుంటూ మీ ఫ్యామిలీని కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నా రిక్వెస్ట్. వాళ్ళు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో మీరు ఇక్కడ హ్యాపీగా ఉంటారు. ఇంకొకటి, కంపార్ట్మెంటలైజేషన్ కాన్సెప్ట్ మీకు చెప్పానో చెప్పలేదు. మీరు ఇక్కడ పనిచేస్తున్నారు, ఈ పిఎంసి ఆఫీస్ బయటికి వెళ్ళిన తర్వాత మీ పిఎంసిని మర్చిపోవాలి. ఎందుకంటే మీ ఫ్యామిలీ మీకోసం వెయిట్ చేస్తుంది. మ్యాటర్ అర్జెంట్ అనుకోండి, ఒక పేపర్ పెన్ తీసుకొని మీ సీనియర్ ఎవరు వాళ్ళు చెప్పండి ఇంకేం చేయాలి ఏంటని చెప్పేసి. ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ అక్కడ కూడా మీ పిఎంసి గురించి చేశారనుకోండి, యు ఆర్ నాట్ కంప్లీట్ పర్సన్ అంటా నేను. క్వాలిటీ ఉండదు అప్పుడు. అదేవిధంగా మీరు పిఎంసి ఆఫీస్కి వచ్చినప్పుడు పిఎంసి గురించే మాట్లాడాలి, పిఎంసి గురించే ఆలోచించాలి, పిఎంసి గురించే తపన చేయాలి. మాస్టర్స్, మీరు తెలియకుండా ఎంత సేవ చేస్తున్నారంటే మీకు తెలియదండి. ఇప్పుడు చెప్పారు వాళ్ళిద్దరూ, బాలకృష్ణ గారు ఆనంద్. ఎంతోమంది ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నారు. ఎంతమంది కూలీలు, అగ్రికల్చర్ లేబర్సు, ప్రొఫెషనల్సు, సాఫ్ట్వేర్ వాళ్ళు, స్టూడెంట్సు, ఎంతోమంది ట్రాన్స్ఫార్మ్ అయిపోయి దేని జీవితాన్ని వెలుగు నింపుకుంటున్నారు. అది ఎలా సాధ్యం? మీ వల్లనే సాధ్యం. కన్హా ప్రోగ్రాం చూశారు దాజీ, నిన్ననే అనౌన్స్మెంట్ వచ్చింది, ఆయనకి లండన్లో పీస్ అవార్డు ఇచ్చారు. ఎన్ని అవార్డ్స్! 160 కంట్రీస్లో ఆయన దేవుడిలాగా ఉంది. ఆయనే మన పిఎంసిని పొగిడాడు. మామూలు ఆయన కాదు. మన పిఎంసి కలిసి పనిచేస్తామన్నారు.
ఎందుకంటే వాళ్ళకు కూడా ఉంది ఇక్కడ ఛానల్, మనకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు, కానీ మనలాగా అవుట్పుట్ ఇవ్వలేకపోతున్నారు. అందుకనే మీ పిఎంస్తో మేము కలిసి పనిచేస్తాము అని అంత పెద్ద ఆయన చెప్పారు. అంటే మీరు చేసే పని అలా ఉంది. మీరు తెలియకుండానే మీరు ఈ సమాజానికి, ఈ ప్రకృతికి, ఈ ఎంటైర్ యూనివర్స్కి చేస్తున్నారు. ఇంకొకసారి నాకు రిమైండ్, స్కాట్లాండ్లో ఒక కుర్రోడు ఊపిలో దిగబడిపోతున్నాడు, పైకి రాలేకపోతున్నాడు, అరుస్తున్నాడు పెద్దగా, ఎవరు వినిపించుకోవట్లా. ఆ వాయిస్ని పక్కన ఒక ఫార్మర్ వచ్చాడు, రైతు వచ్చి ఆ కుర్రోడిని సేవ్ చేస్తాడు. ఆ కుర్రోడు ఇంటికి వెళ్తాడు. మరుసనాడు ఆ కుర్రోడు వాళ్ళ ఫాదర్తో వచ్చేసి ఆయనకి, ఆ రైతుకి కొంత డబ్బులు, కొంత పౌండ్స్ ఇవ్వబోయాడు. ఆ రైతు అన్నాడు, సార్ ఆ పొజిషన్లో ఎవరుండా కూడా నేను చేస్తాను సార్, నేను గొప్పేం చేశాను, నేనేం చేయలేదు, వద్దు సార్ నాకు డబ్బులు అన్నాడు. పక్కనే ఆ పెద్ద ఆయన పక్కన కుర్రోడు చూశాడు. ఈ కుర్రోడు ఎవరు? చిన్న పిల్లోడు. మా పిల్లోడే సార్, నేను కూడా వ్యవసాయం కోసం తీసుకొచ్చాను, అతను కూడా నేర్పాలి కదా అని. కాదు, నువ్వు అంత పయస్ పర్సను, అంత నైస్ పర్సన్, నువ్వు మా అబ్బాయిని నువ్వు కాపాడావు, ఈ పిల్లగాడిని నాకు ఇచ్చేయి, ఆ పిల్లగాడిని నేను ఎడ్యుకేట్ చేస్తాను అని ఆ కుర్రోడిని తీసుకెళ్ళేసి 20-25 ఏళ్ళ తర్వాత ఆ కుర్రోడిని చదివిచ్చితే, ఆ కుర్రోడు ఎవరంటే సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆయనే పెన్సిలిన్ ఇంజెక్షన్ని ఇన్వెంట్ చేశాడు. చూడండి, చిన్న సహాయం అనుకోకుండా. ఎంత స్టోరీ కాదు, ఇదొక సంఘటన. ఈ సంఘటన ఎండ్ అవ్వలే ఇక్కడ. ఒకసారి ఆ పెద్ద ఆయన పేరు ఏం పేరు? లార్డ్, నాట్ సర్, బియాండ్, లార్డ్ రొనాల్డ్ చర్చిల్. వాళ్ళ అబ్బాయికి ఒకసారి నిమోనియా అటాక్ అయింది. అన్ని మెడిసిన్స్ వాడారు, ఏ మెడిసిన్ తగ్గల. ఆఖరికి ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఎవరైతే ఇన్వెంట్ చేశారో ఫ్లెమింగ్, ఆ పెన్సిలిన్ ఇంజెక్షన్ వలన వాళ్ళ అబ్బాయికి ఆ నిమోనియా తగ్గింది. ఆయన పేరే సర్ విన్స్టన్ చర్చిల్. ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న పనికి, ఒక చిన్న సహాయానికి, ఇంత సహాయానికి ఎంత రియాక్షన్ చూడండి. ఎంటైర్ యూనివర్స్ పెన్సిలిన్ ఇంజెక్షన్ వలన చిన్న సహాయం, అనుకోకుండా, తెలియకుండా చేశాడు ఆయన. మీరు తెలిసి ఇలా చేస్తున్నారు మాస్టర్స్. అని మీరు, మీ ఫ్యామిలీ, ఇప్పుడు చెప్పారు బాలకృష్ణ గారు, ఎన్నో జన్మల పుణ్యం చేస్తేనే, ఎన్నో జన్మల మీరు మంచి కర్మలు, సత్కర్మలు చేయబట్టే మీరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఈ సత్కర్మల వల్లనే మీరు ఇక్కడ ఉండరు. సత్కర్మలు చేయకపోతే, మీరు కమిట్మెంట్ లేకపోతే ఇక్కడ ఉండలేరు మాస్టర్స్. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ హస్బెండ్, వైఫ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్. హస్బెండ్ టూర్కి వెళ్ళాడు బయట కంపెనీస్కి. ఇక్కడ మీటింగ్ అవుతుంది. ఆ రోజు డ్రైవర్ వచ్చి, అమ్మ నాకు సిక్ లీవ్ కావాలి, నా వైఫ్ బాగుండలేదు, తీసుకెళ్ళాలంటే సరే అని చెప్పి తీసుకెళ్ళంటుంది. ఆమె మీటింగ్ అటెండ్ అవుతుంది. మీటింగ్ అటెండ్ అయ్యి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. నైట్ అయిపోతుంది, 6-7 అవుతుంది. అది నవంబర్ డిసెంబర్లో. కొంచెం లెక్క వెళ్తే కారు టైర్ పంచర్ అయిపోయింది. ఏమకేమో టైర్ ఇప్పడం కూడా తెలియదు. 6:30-7 గంటలు, ఎప్పుడు నవంబర్ డిసెంబర్లో, చలి, భయము, లైట్ లేసి ఉంది, అందరిని కారు లాపుతుంది, ఏ కారు ఆగట్లా. ఏం చేయాలి? టెన్షన్ స్టార్ట్స్. ఇందులో ఒకడు మోటార్ సైకిల్ మీద వచ్చాడు. ఒక మేడం ఏమైంది? ఇలా అయిందండి. మీరు మీ డిక్కీలో స్టెప్ని ఉందా? ఉంది. మీరు పని చేయండి మేడం, మీరు లోనికి వెళ్ళి కూర్చోండి, నేను కారు మెకానిక్నండి, నేను మీకు టైర్ చేంజ్ చేస్తానని చెప్పేసి వారిని మేడం లోన కూర్చోబెట్టి, తను డిక్కీ ఓపెన్ చేసి ఆ టైర్ తీసుకొని, స్టెప్ని తీసుకొని మార్చేసి కీ ఇచ్చి, అమ్మ థ్యాంక్స్ అమ్మ అంటే డబ్బులు ఇవ్వబోయింది. అమ్మ నాకు అవసరం లేదమ్మా, నేను కారు మెకానిక్ని, గొప్ప ఏం చేయలేదు నేను, మీరు ఎవరు అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వండి అమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. చాలా 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 హ్యాపీ అయిపోయింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉండారా అని. ఉండారు. ఆమెకి పొద్దున్నుంచి ఆ మీటింగ్ ఉండటం వలన ఆకలి అవుతుంది. ఏం చేయాలి? చూస్తే కొంచెం పోయింది, పర్లం కూడా వెళ్ళంగానే ఆ పక్కన డాబా కనపడింది.
టక్కన డాబా లోపలికి వెళ్ళింది, కొన్ని ఆర్డర్ చేసింది. ఒక ఆమె నిండు గర్భిణి, అంటే ప్రెగ్నెన్సీ ఉండి ఆమె సర్వ్ చేస్తుంది. ఈమెకి ఎంత అవసరం డబ్బులు. స్టేజ్లో కూడా ఆమె సర్వ్ చేస్తుందంటే చాలని చెప్పేసి ఆమె తినేసి బిల్లు కట్టేసి ఆమె ఎక్కడైతే ఆమె తిందా ప్లేట్ కింద ఒక స్లిప్ రాసి ఒక 20,000 రూపీస్ పెట్టింది. నువ్వు గర్భిణి అయి ఉండా కూడా నువ్వు ఇక్కడ సర్వ్ చేస్తున్నావంటే నీకు డబ్బు ఎంతో అవసరము అని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆ ప్లేట్ కింద డబ్బులు పెట్టేసి తను వెళ్ళిపోయింది. బిల్ కట్టేసింది మామూలుగా. ఈమె వచ్చి ఆ ప్లేట్ తీసినప్పుడు ఆ స్లిప్ కనపడింది, డబ్బులు కనపడాయి. అవి తీసుకుంది, ఇంటికి వెళ్ళింది, హస్బెండ్ దగ్గరికి వెళ్ళింది. ఏంటి మనకి తెలంగాణలో ఒక సాంగ్ ఉంది, నువ్వంటే నాకు పిచ్చి మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఒప్పించాను కదా, అట్టనే ఈ మామ అంటే పిచ్చి ఆమెకి. మామా ఏంటే పిల్లి ఏమైందే ఈరోజు మంచిగా అయింది మామ, ఏమైంది చెప్పవే. మనకి ఇంకా డెలివరీకి అక్కర్లే, మనకి ఇలా జరిగింది, ఇదిగో 20,000 అని ఇచ్చేస్తుంది. వాళ్ళ మామ హస్బెండ్ ఎవరో తెలుసా, ఆమెకి టైర్ మార్చినోడు. అంటే నువ్వు ఒక్కళ్ళకి ఈ దానికి సమాధానానికి నువ్వు సహాయం చేస్తే ఆ సహాయం నువ్వు ఊహించడానికంటే ఎలా వస్తుందో చూడండి. అలాంటి ట్రెమెండస్ వర్క్ మీరు చేస్తున్నారు. మీరు తెలియకుండానే ఈ సమాజానికి, ఈ ప్రకృతికి మీరు ఉపయోగపడుతున్నారు. మీరు ఎవరన్నా జనతా క్యారేజ్ సినిమా చూసారా? కొరటాల శివ చాలా బాగా తీసుకొచ్చాడు కుర్రోడు. హీరో జూనియర్ ఎన్టీఆర్, వాడు సురేష్ అంకులు. అరే ఏంట్రా ఈ ప్రకృతి అని తిరుగుతున్నావు నువ్వు, నువ్వు డెవలప్ అవరా, నీ కోసం నువ్వు చేసుకోరా అంటే, మామయ్య నా కోసం కాదు అందరి కోసం చెయ్యాలి, నేను అందరి కోసం కష్టపడుతున్నాను, ఈ ప్రకృతి నాకు కాపాడుతాను, ప్రకృతి కోపం వస్తే మనం ఎక్కుంటామో తెలియదు, ఈ ప్రకృతి కోసం నా జీవితాన్ని ప్రణంగా పెడతాను అని అంటాడు. మీ అందరూ ఈ ప్రకృతి కోసం, ఈ ఎంటైర్ యూనివర్స్ కోసం మీరు తెలియకుండానే మీరు ఎంతో 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 సేవ చేస్తున్నారు. చూడండి, మీకు మీ కుటుంబాలు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ అందరికి ఎంత బెనిఫిట్ అవుతుంది. అదొక్కడే కాదు మాస్టర్స్, ఇంకోటి చెప్తున్నాను. కర్మ చాలామంది మీరు వింటారు, దీంట్లో అన్ని దాంట్లో వింటారు. కర్మ ఉంది. కర్మను ధ్వంసం చేయాలంటే ఏం చేయాలి? సత్కర్మలు చేయాలి. మీ సత్కర్మలు ఆల్రెడీ చేస్తున్నారు. ఇక్కడ కొంతమందికి అనిపించవచ్చు మనం ఇక్కడ పని చేస్తున్నాం సార్, కానీ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు వాళ్ళకు పేరు వస్తుంది కదా మాకు లేదని. కాదు, జ్ఞాపకం పెట్టుకోండి ఒకటి, మనము చేసే పని ఎలా ఉండాలంటే మనుషుల దగ్గర మెప్పు అక్కర్లేదు, ప్రకృతి దగ్గర మెరుపు పొందుకోండి. అంటే దేవుడి దగ్గర, ప్రకృతి అంటే దేవుడు అంటే ప్రకృతి. నా దృష్టిలో మీరు యు గెట్ అబౌట్ యువర్ రికగ్నిషన్ ఫ్రమ్ ది గాడ్, ఫ్రమ్ ది నేచర్, నాట్ ఫ్రమ్ ది పర్సన్స్ ఎలా ఉంటారు. నేను కామెంట్ చేయట్లేదు, అనాలిసిస్ చేస్తున్నాను. నువ్వు నీ ఫ్రెండ్కి 100 టైమ్స్ మంచి వర్క్ చేసావు, 100 నోట్ ఒకటి అతనికి అనుకూలంగా చేయలే, అవన్నీ మర్చిపోతాడు. కానీ ప్రకృతి దేవుడు మర్చిపోడు. అలాంటి వర్క్ మీరు చేస్తున్నారు మాస్టర్స్. మీరు ఎలా చేయాలి, ఎలా ఇన్వాల్వ్మెంట్ అయి చేయాలి, ఎలా కమిట్మెంట్తో చేయాలి. అందుకని బెంజమిన్ ఫ్రాంక్లిన్ వాళ్ళ అబ్బాయికి లెటర్ రాసేటప్పుడు, అరే ఏ వర్క్ వచ్చినా కూడా నువ్వు ఎలా చేయాలంటే నీలాగా మళ్ళీ ఎవరు చేయలేనట్టు లెవెల్ చేయాలి. దానికి ఏమంటాడంటే, నువ్వు రోడ్డు ఊడ్చే వర్క్ నీకు దేవుడు ఇచ్చినా కూడా ఆ రోడ్డు ఎలా నువ్వు ఊడ్చాలంటే నీలాగా మళ్ళీ ఎవరు ఊడ్చలేని అన్ని లెవెల్ ఊడ్చాలి నువ్వు. ప్రతి వర్క్ ఇంపార్టెంటు. ఒకసారి వాడు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు కదా, వాడి ఫ్రెండ్ ఒక రూమ్లో ఉన్నారు. ఆ ఫ్రెండ్ అన్నాడు, అరే వర్మ నా చెప్పులు తీసుకొని బాగా చెప్పుకున్నారా అంటాడు. అదే మనం అయితే కోప్పడతాం, చెప్పులు ఇటువంటి నాకు నేను పోయి బాగా చేసేవంటే, చెప్పులు పోయి కుడుచుకొని రారా అంటాడు. అంటే ఆ చెప్పులు ఏం తక్కువ, ఆ చెప్పులు ఇదా. ప్రతి పార్ట్ ఆఫ్ బాడీ ఇంపార్టెంట్. అట్నే ప్రతి పాయింట్, మీరు చేసే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. చిన్నదా పెద్దదా ఏదైనా సరే. ఈవెన్ ఇక్కడ ఆఫీస్ బాయ్ ఉన్నా కూడా అది కూడా ఇంపార్టెంటే, ఊడ్చే వాళ్ళు కూడా ఇంపార్టెంటే. మనం ఏమనుకుంటే, జ్ఞాపకం మాస్టర్స్, మనం ఏమనుకుంటే అది మనకు వచ్చేస్తుంది. ఒక చెట్టు అనుకుంటుందంట, దేవుడా
నేను రాజునైపోవాలి అని. అందరు నవ్వారంట. నువ్వేంటి రాజు అయిపోతావు, నువ్వు రాజు అవటం ఏంటి, కాదు నేను రాజుని అయిపోవాలి అని సంకల్పం చేసుకుంది. నేను రాజుని అయిపోవాలి. తర్వాత పెద్ద దుమాను వచ్చి, గాలివాన వచ్చి ఆ చెట్టు పడిపోయింది. ఆ చెట్టు మంచి సేవ చెట్టు. అప్పుడు రాముడికి పట్టాభిషేకం అవుతుంది. ఆయనకి మంచి పాదుకలు కావాలి, చెక్క పాదుకలు. వాళ్ళు వచ్చి ఈ చెట్టు చాలా బాగుందని చెప్పేసి ఆ చెట్టు నుంచి ఆ పాదుకలు తయారు చేసి రాముడికి తీసుకెళ్లారు, రాముడికి ఇచ్చారు. రాముడు తర్వాత అరణ్యవాసం వెళ్ళాడు అదే చెప్పలతోటి. వెళ్ళినప్పుడు భరతుడు ఆయన దగ్గరికి వెళ్ళేసి, అన్నయ్య నువ్వు వచ్చేయి, తప్పైపోయింది, నువ్వే రాజువి అంటాడు. కాదు నేను రాను, నాన్నగారి పేరు నిలబెట్టాలని. అప్పుడు ఏమంటాడంటే భరతుడు, కనీసం నువ్వు రాకపోతే నీ చెప్పులు నాకు ఇయ్యి. ఆ చెప్పులు తీసుకెళ్ళి 14 సంవత్సరాలు ఎక్కడ దాంట్లో పెట్టి రాజులాగా ప్రతిరోజు పూజించేవాడు. చూడండి ఆ చెట్టు ఎలా అనుకుందో. సత్సంకల్పం చేసిందామా మా తల్లి. ఆ చెట్టు అయిందా అవ్వలేదా? 14 సంవత్సరాలు మళ్ళీ రాముడు వచ్చిందాకా మళ్ళీ ఆ చెట్టే రాజ్యాన్ని పరిపాలించింది. అంత పవర్ ఉంది. అంటే ఈ ప్రకృతిలో ప్రతి వాళ్ళకి, ప్రతి మానవుడు అక్కడే కాదు, ప్రతి జీవికి అంత పవర్ ఉంది. అలాంటి పవర్ మీకుంది మాస్టర్స్. కాకపోతే ఏం చేస్తున్నామంటే మనం ఇంకొంత కంపేర్ చేసుకుంటాం. నువ్వే, నీ పీస్ యునిక్, నీ క్యారెక్టర్ యునిక్. నువ్వు ఇంకొంత కంపేర్ చేసుకుంటావేంటే? కంపేర్ చేసుకొని సార్ వాళ్ళు తక్కువ పని చేయట్లేదని. అదే నీకెందుకు బాస్, నీ పని నువ్వు చేయి, దేవుడు చూసుకుంటాడు. వాడెట్ట ఈడట్ట నీ టైం వేస్ట్ చేసుకుంటావు నువ్వు. నీ ఎనర్జీని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు? ఎప్పుడైతే నువ్వు కంపారిజన్ ఆఫ్ చేసావో నువ్వు సద్గురువు అయిపోతావు. నీ కోపం వచ్చింది. మనోళ్ళు ఎక్స్పర్ట్స్, మనోళ్ళు ఏంటంటే ఈ పద్యానికి పోస్ట్పోన్మెంట్ చేస్తాం. ఎక్కుది వాకింగా రేపు చేద్దాంలే, ఎక్సర్సైజా రేపు చేద్దాంలే. అలా పోస్ట్పోన్మెంటు. నీ కోపం ఎందుకు చేసుకోకూడదు నువ్వు? కోపం వచ్చింది పోస్ట్పోన్ చేసుకో, కంపారిజన్కు పోస్ట్పోన్ చేసుకో. ఎందుకంటే నువ్వు ఎక్స్పోర్ట్ పోస్ట్పోన్ చేయటం కోసం. అవునా కదా? అంటే నేనేమంటానంటే నీకు నువ్వే ధర్మకర్తవి, నీకు నువ్వే డెవలప్మెంట్కి అధికారం. అందుకని అప్పో దీపో భవ అంటారు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు, గ్రేట్ వర్క్ చేస్తున్నావు, కానీ ఎలా ఉండాలి తెలుసా? ఎందుకంటున్నానంటే కణాలో ఇంజనీర్స్ ఉండారు, ఐబిఎం పనిచేసేవాళ్ళు, డెలాయిట్లో పనిచేసేవాళ్ళు, యాపిల్లో పనిచేసేవాళ్ళు వాలంటీర్స్గా. నేను వాళ్ళని అడిగాను, ఏంటి బాబు ఎలా అంటే, కాదు సార్ మా కర్మని మేము దగ్ధం చేసుకోవడం కోసం, మా కోసం మేము వచ్చాము, అక్కడ ఎవరు బలవంతం లేదు, మేము ఎవరిని వెరిఫై కంపేర్ చేసుకోం, మా పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అలాంటి చేయబట్టే అది 1400 ఏకర్స్లో ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకంటే మీకు మీరే సాటి, మీకు మీరే అబౌట్ కాంపిటెన్సు. అలా అనుకున్నారనుకోండి ప్రతిరోజు బ్రహ్మాండంగా ఉంటుంది మాస్టర్స్. అలాంటి ట్రెమెండస్ వర్క్ చేస్తున్నారు మీరు. ఏమండి ఇప్పుడు నా గురించి చెప్పుకోకూడదు, ఇన్ని క్వాలిఫికేషన్ పెట్టుకొని, ఇన్ని రికార్డ్స్ పెట్టుకొని నేను ఎందుకు ఇక్కడ ఆంధ్రాకి పనిచేస్తున్నాను? నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం, నేను మీకోసం పనిచేస్తున్నాను అదంటే కాదు. నేను నా కర్మలు నేను దగ్ధం చేసుకోవడం కోసం, సత్కర్మలు లాంటి వర్క్. కాబట్టి ఇక్కడ పత్రి గారు నన్ను ఐడెంటిఫై చేశారు, నేను వెళ్ళలేదు, ఆయన పిలిచారు నన్ను, ఆయన నన్ను ఐడెంటిఫై చేసుకున్నారు. అందుకని ఇలా 6 years నడిచింది. అలానే ఇప్పుడు మనము ఈ మహాతల్లి మేడంని వారు రాలేదు, మనం ఐడెంటిఫై చేసుకున్నాము, మనము రిక్వెస్ట్ చేశాము. పత్రి గారు మనలో ఉండేసి ఆ మేడంని రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ రమ్మన్నాం. అమ్మ ఇలాంటి బ్రహ్మాండమైన చేస్తున్నాము. కన్హా లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా పొగిడారు, మరి మీరు ఎంతో హై పొజిషన్లో ఉండారు, ఇది చిన్నది అయినా మీరు రావాలి, మీరు వచ్చి మీ హెల్పింగ్ హ్యాండ్ మాకు ఇచ్చేస్తే మేము ఎంత ఉంటుంది. ఆ మేడం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఫస్ట్ బేసిక్గా బ్యాంకర్, ఐసిఐసిఐ బ్యాంకు, తర్వాత ఓస్వాల్ గ్రూప్లో హై నెట్వర్త్ వాళ్ళతో పనిచేశారు, హెచ్ఎంటీవీలో పనిచేశారు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ 0 నుంచి హయ్యెస్ట్ లెవెల్ తీసుకెళ్తారు. అవుని
ఆమెకు అంతే పని 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 అన్నమాట. అన్ని అచీవ్మెంట్సే, అన్ని ట్రెమెండరస్. ఆమె కూడా నాకు స్పిరిచువాలిటీ బాగా నచ్చింది, మీ పనిచేసే విధానం నాకు చాలా నచ్చింది, నేను వస్తానని చెప్పి వారు మనకి అంగీకారం తెలిపారు. అలాంటి మహాతల్లి మనకు వచ్చింది. చాలా చేశారు, ఇంక చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉండేవి. వారు ఏ మార్కున చేసినా బతుకమ్మ కానీ, ఇటు లీడర్షిప్ కానీ, అందరికీ అవార్డ్స్ ఇవ్వటం కానీ, లేకపోతే అందరినీ కన్విన్స్ చేయటం కానీ, ఎలా చేయాలి, ఒక మోడల్ని ఎలా తీసుకెళ్ళాలి, ఒక కంపెనీని ఎలా తీసుకెళ్ళాలి, ఒక కంపెనీ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, ఒక కంపెనీ ఎలా సస్టైనబుల్ చేయాలి, ఒక కంపెనీ ఎలా విజన్ కావాలి. అందుకనే నేను చాలామంది చీఫ్ మినిస్టర్ చేసినప్పుడు చాలామంది నన్ను అడిగారు అనమాట. దానికి ఏం చెప్పాను అంటే ఓన్లీ 3 చెప్పాను. ఒకటి ప్లానింగ్ కావాలి, ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ఎనీథింగ్ కానీ పైకి రావాలంటే ఒక ప్లానింగ్ కావాలి. ఆ ప్లానింగ్తో పాటు వర్క్ కావాలి, దట్ ఈస్ కాల్డ్ యాక్షన్ అంటాం మనం. ఈ 2 సరిపోదు, విజన్ కావాలి. రేపేంటి, ఎల్లుండి ఏంటి, ఈ సమాజం ఎక్కడికి వెళ్తుంది, ఈ యూనివర్స్ ఎక్కడికి వెళ్తుంది అనే విజన్ మనకు ఉందనుకోండి, ఆ స్టెప్స్ ముందే తీసుకుంటాము. అతనే లీడరు. మాస్టర్స్ ఇప్పుడు కాదు, 2018 నుంచి అందరికి చెప్తున్నాను, పిఎంసి ఆగదు. ఇప్పుడు కాదు చెప్పేది, ఇప్పుడు కాదు, పిఎంసి ఆగదు మాస్టర్స్. మీరు రేపొద్దున ఎంత మీరు ప్రౌడ్ అవుతారంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ పిఎంసి అంటే యాడెడ్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు పిఎంసి బ్రాండ్ ఎంత వాల్యూ ఉంది. ఇప్పుడు కంటెంట్ అవన్నీ పక్కన పెట్టండి, పిఎంసి బ్రాండ్ ఎక్కడ పట్టినా కూడా పిఎంసి తెలుసు అండి, పిఎంసి అంటున్నారు. పత్రికలో తెలుసండి, పిఎంసి అంటే తెలుసండి, బ్రాండ్ అంతకు వెళ్ళిపోయింది. కంటెంట్ ఏంది మాస్టర్, మీరు చేసే కంటెంట్ ఏంది తెలుసా? ఇప్పుడు జనరేషన్ కాదు, వచ్చే తరాలకు కూడా ఉపయోగపడుతుంది. వచ్చే తరాలకు కూడా మీరు ఫౌండేషన్ వేస్తున్నారు. మీరు చేసే ప్రతి మూమెంట్, ప్రతి థింగు బ్రహ్మాండం. అందుకని చెప్తాను మేనేజ్మెంట్లో, ది సక్సెస్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ డిపెండ్స్ అపాన్ వీకెస్ట్ లింక్. ఇప్పుడు ఒక చైన్ ఉందండి, దాంట్లో ఒక గొళ్ళెం వీకెస్ట్ లింక్ ఉందనుకోండి, చైన్ పనిచేస్తుందా? మీరు వీకెస్ట్ లింక్ అవ్వకూడదు. ఈ ప్రాసెస్లో మీరు వీకెస్ట్ లింక్ అవ్వకూడదు, మీరు స్ట్రాంగెస్ట్ లింక్ అవ్వాలి. బాలకృష్ణ గారు చెప్పినట్టు మీరు ఎన్నో జన్మలో తపస్సు చేసుకుని ధ్యానం చేసుకొని ధ్యానం అనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, వీళ్ళందరూ గౌతమ్ బుద్ధుడు ఇప్పుడు ధ్యానం చెప్తున్నారు, గుడ్ రెస్పెక్ట్, గౌతమ్ బుద్ధుడు రెస్పెక్ట్ అంతా. కానీ రామాయణంలో ఆంజనేయ స్వామి అన్ని ప్లేసులు చూసి వెతికి వేసారిపోయి ఏంటి అమ్మగారు దొరకట్లేదు అని చెప్పేసి ఒక పక్కన కూర్చొని ధ్యానం మొదలుపెట్టారు, మెడిటేషన్ మొదలుపెట్టారు. ఆ మెడిటేషన్లో ఆయనకు ఒక ఐడియా వచ్చింది, అన్నీ ఎతికాము, అశోకవనం వెతకలేదు ఏంట్రా బాబు. ధ్యానం వచ్చింది మెడిటేషన్ వలన. అశోకవనం మనం వెతకలేదే, ఇది ఎలా స్కిప్ అయిపోయింది అని చెప్పేసి అనుకొని అశోకవనం పోయి ఎతికారు. ఆ అశోకవనంలో అమ్మవారు కనపడ్డారు. చూడండి మెడిటేషన్ ఎంత పవరు. ఇప్పుడు కాదు, ఆ కాలం నుంచి. అందుకని ఋషులు ఏమంటారు తెలుసా, ఇంకా తపస్సు చెయ్యి, కానీ తపస్సుకు ముందు ధ్యానం చెయ్యి. నువ్వు ఒట్టి తపస్సు చేస్తే సరిపోదు, ధ్యానం లేకుండా తపస్సు చేస్తే నీకు తపస్సు కాదు అంటారు. తపస్సు ఆ రోజుల్లోనే ఉంది, తపస్సుతో పాటు ధ్యానం చేయమంటున్నారు. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసి తపస్సు చేసావు అనుకుంటే తపస్సు వాల్యూ ఎక్కువ ఉంటుంది అంటున్నారు వాళ్ళు. అలాంటి ప్లేసుల్లో మీకు తెలియకుండా మీరు కూర్చున్నారు. కొంతమంది మిగతా వాళ్ళ ద్వారా వచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి మాస్టర్స్, మనము అందరం కలిసి ఈ పిఎంసి ఛానల్ని ఇంకా ఎన్నో కంట్రీస్ తీసుకెళ్ళాలండి, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాలి. మీరు ప్రౌడ్ అవ్వాలి. రేపొద్దున మీ పిల్లలు, మీ ఫ్యామిలీ ఇది చూసి ప్రౌడ్ అవ్వాలి. మీరు ఏం చేస్తే అది వస్తుంది. కానీ ఏంటంటే మీరు ఈగో తీసేయండి. ఈగో ఏంటా బాబు, ఈగో అంటే ఏం తెలుసా, ఈజీఓ, ఎడ్జింగ్ గాడ్ అవుట్ ఆఫ్ యూ, అంటే ఎడ్జింగ్ నేచర్ అవుట్ ఆఫ్ యూ. ఇంకాసేపట్లో ఏమవుతుందో తెలియదు నీకు. యాటిట్యూడ్, కొంతమందికి యాటిట్యూడ్, సార్ నేను కాబట్టి చేస్తున్నాను సార్, అసలు నేను లేకపోతే పిఎంసీ లేదు సార్. ఎలా ఉంటుందంటే ఆ ఈగో ఎంత ప్రాబ్లం ఉంటుందంటే, ఒకడు ఇంకోటితో మాట్లాడుతున్నాడు, అన్నా మామ నా కూతురు నీ కొడుక్కిస్తానే చేసుకోవే. ఏమిట్రా ఏమనుకున్నావు నువ్వు? వాట్ ఈజ్ యువర్ స్టేటస్, వాట్ ఈజ్ మై స్టేటస్? ఇద్దరు సేమ్ స్టేటసే కదమ్మా. వాట్ ఈజ్ మై స్టేటస్ రే, వాట్ ఈజ్ యువర్ స్టేటస్?
ఏంటన్నా సేమే కదా, ఏం స్టేటస్, నువ్వు ఆఫ్టర్ ఆల్ యువర్ ఎ బెగ్గర్ ఇన్ నాంపల్లి, బట్ ఐఎమ్ ఎ బెగ్గర్ ఇన్ హైటెక్ సిటీ. అలా కొట్టుకుంటున్నాం మనం, అలా కొట్టుకుంటున్నాం మనం, గొప్ప అనుకుంటున్నాం ఏదో, ఇంకాసేపట్లో ఏమవుతుందో తెలియదు నీకు. దట్స్ వై ఐ స్టార్ట్ థింకింగ్, యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్. జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోండి. నువ్వు చేసే ఏ పనైనా సరే నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుందో అలా ఉంటుంది నీకు. అందుకని మనం ఒకసారి చెప్పాను ఢిల్లీలో ఈ లీడర్స్లో, లిసన్ టు మీ, మెడిటేషన్ వితౌట్ సర్వీస్ ఈజ్ నో మెడిటేషన్, సర్వీస్ వితౌట్ మెడిటేషన్ ఈజ్ నాట్ ఎ సర్వీస్. బోత్ సర్వీస్ అండ్ మెడిటేషన్ బోత్ ఆర్ both the sides of same coin. ఈ సర్వీస్ అంటే మేము సర్వీస్ కాదు, మీ సర్వీసు మీరు జాబ్ లాగా చేస్తున్నారు. ఇక్కడ మీ మెడిటేషన్ చేస్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణ చెప్పారు కదా మెడిటేషన్ చేస్తున్నారు లేదని, మీరు మెడిటేషన్ చేస్తున్నారు అండ్ సర్వీస్ చేస్తున్నారు. మీరు సర్వీస్ ఇన్ దిస్ ఫామ్. సర్వీస్ అంటే ఎగ్జాక్ట్ సర్వీస్ ఏం కాదు, డబ్బులు ఇవ్వచ్చు, జాబ్ చేయొచ్చు, అది కూడా సర్వీస్ కింద వస్తుంది. అందుకని గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, సర్వీస్ వితౌట్ మెడిటేషన్ ఈజ్ నాట్ ఎ సర్వీస్ ఎట్ ఆల్. మెడిటేషన్ వితౌట్ సర్వీస్ ఈజ్ నాట్ ఎ మెడిటేషన్ ఎట్ ఆల్. మీరు రెండూ చేస్తున్నారు, మీ సర్వీస్ చేస్తున్నారు మాస్టర్స్. ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉంది. ఒక రాజుగారు, నేను రాజుని అయిపోయాను ఇక్కడ, బ్రహ్మాండం ఉంది నా పొజిషను. నేను పుట్టినప్పుడు కూడా చాలామంది పుట్టుంటారు కదా అని చెప్పి ఒక స్వామి దగ్గరికి వెళ్ళారు. ఏమండి, నేను పుట్టినప్పుడు కూడా చాలామంది పుట్టారు కదా, నా పొజిషన్ బాగుంది, వాళ్ళ పొజిషన్ ఎలా ఉందంటే, ఒక పని చెయ్యి, ఒక పర్లాంగ్ వెళ్ళు ఒక అడవిలోకి అంటాడు. ఆ పర్లాంగ్ అడవిలోకి వెళ్తే ఒక అతను మట్టి తింటున్నాడు అనుకొని, ఏంటి మట్టి తింటున్నావు అంటే, ఇంకొక పర్లాంగ్ వెళ్ళు ఒక ఆయన కలువు అంటాడు. అతను వెళ్తే అతను ఇసుక తింటున్నాడు. ఇదేంట్రా బాబు ఇలా అని మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చారు. ఏంటి స్వామి నువ్వు చెప్పావు, నేను వెళ్ళాను అక్కడికి, ఒక ఆయన మట్టి ఒక ఆయన ఇసుకు తింటున్నాడంటే, పోయిన జన్మలో మీ ముగ్గురు అన్నదమ్ములు. ఒకసారి మీ అమ్మగారు మీ ముగ్గురికి భోజనం కట్టించింది అడవిలో పనిచేయటం కోసం. మీరు అడవిలో కూర్చొని పని అయిపోయిన తర్వాత మీ మూటలు ఇప్పు తీసుకున్నారు, అంటే అప్పుడు క్యారియర్ కాదు, మూటలు ఇప్పు తీసుకుని అన్నం తినబోతున్నారు. ఒక ఆమె వచ్చింది, అయ్యా ఆకలి అవుతుంది అనగానే మీ పెద్ద బ్రదరు నీకు ఇస్తే మేము మట్టి తినాలన్నాడు. మీ రెండో బ్రదరు నీకు ఇస్తే నేను ఇసుక తినాలన్నాడు. నువ్వేం చేశావు, నీ ఉన్న దాంట్లో కొంచెము నువ్వు తిని కొంచెం పెట్టుకొని కొంచెం ఆమెకి ఇచ్చావు. అలా నువ్వు సర్వీస్ చేయటం వల్లనే నువ్వు ఇక్కడికి వచ్చావు రాజుగా. మీరు ఇప్పుడు ఎంత సర్వీస్ చేస్తున్నారు, భోజనం కోసం భోజనం కాదు, మీరు చేసే సర్వీస్ వలన, మీరు చేసే పిఎంసి వర్క్ వలన ఎంతోమంది జబ్బులు తగ్గించుకున్నారు. ఎంతమంది వాళ్ళు ఎందుకు ఫిట్నెస్, ఎందుకంటే ఎప్పుడైతే జబ్బులు తగ్గిపోయినాయో వాళ్ళకి కెపాసిటీ టు వర్క్ మోర్ అయిపోయింది వాళ్ళకి. ఆ మోర్ తోటి వాళ్ళు బాగా అరేంజ్ చేసుకొని వాళ్ళు బాగా తింటున్నారు. అంటే మీరు ఎలా చేస్తున్నారండి మాస్టర్స్, ఎంత వర్క్ చేస్తున్నారు మీరు, ఎంత పుణ్యం చేసుకోబట్టి మీరు అది చేస్తున్నారు. అలాంటి ట్రెమెండస్ వర్క్ చేస్తున్నారు ఈ పిఎంసిలో. నాకు 1000 కంపెనీస్ ఐఎమ్ హ్యాండ్లింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. You cannot meet me directly to my office. You have to meet first my manager, my partners, then only me. But only PMC people I am available. Because అది ప్రౌడ్నెస్ కాదు, గొప్ప కాదు, పాడు కాదు, నా టైం ఫ్యాక్టరు. మీరు ఆశ్చర్యపోతారు. మీరు నాకు ఎందుకు చెప్తున్నారంటే అవసరం కాబట్టి నాకు ప్రైజ్ అక్కర్లా. నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అవార్డ్ రిసీవ్డ్, 161 అవార్డ్స్, 35 బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్, షేర్ విత్ ద ప్రైమ్ మినిస్టర్, షేర్ విత్ ద డయాస్ విత్ ద చీఫ్ మినిస్టర్స్, నెంబర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్. నాకేం అనిపించదు. నేను ఇక్కడ ఈ పిఎంసికి ఎలా ఉపయోగపడాలి, నన్ను నేను ఉద్ధరించుకోవాలంటే ఎలా ఉపయోగపడాలి, మీ అందరినీ ఎలా సస్టైన్ చేయాలి, మీ అందరి శాలరీస్ లైఫ్ జీవితంలో ఎలా మిమ్మల్ని సస్టైన్ చేయాలి. మీరు ఈరోజు ఆలోచిస్తున్నారు పెరగలేదు, బట్ ఎలా సస్టైన్ చేయాలి లైఫ్ లాంగ్, ఎలా సస్టైన్ చేస్తే ఈ ఛానల్ ఉంటుంది. మీ కంటిన్యూస్గా ఒక్క రోజు కూడా లేట్ కాకుండా మీ శాలరీ ఎలా ఇవ్వాలి తప్పనా ఇక్కడ అర్థం చేసుకోండి. మీరు చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు.
అదర్ సైడ్ చూడండి. ఒక బాలకృష్ణ గారు, ఒక ఆనంద్ గారు, ఒక నవకాంత్ గారు, మిగతా డైరెక్టర్స్ ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియదు. మీకు అదే బయటికి వెళ్తే వీళ్ళకి దాదాపు 7 to 8 టైమ్స్ వస్తుంది బయట వర్క్ చేసిన వాళ్ళకి. అలా అనుకుంటే ఒక పర్టికులర్ కాజ్ కోసం ఇంతమంది ట్రాన్స్ఫార్మర్ అయ్యారు. ఈ పిఎంసి వలన ఈరోజు ఎంత బ్రాండ్ వాల్యూ ఉందో తెలుసు. ఇదంతా క్రెడిట్ మొత్తం ఆ పత్రి గారికి ప్లస్ మీకు. మీరు లేకపోతే పిఎంసి లేదు, పిఎంసి లేకపోతే మీరు కూడా లేరు. నేను లేకపోతే పిఎంసి లేదంటే మళ్ళీ ఇక్కడ తలెక్కి అనుకోండి అవుట్. ఇక్కడ నీకు అర్హత లేకపోతే ఇక్కడ నువ్వు ఉండలేవు మాస్టర్. చెప్తున్నాను, ఇక్కడ స్టేట్మెంట్ తీసుకోండి. అర్హత లేకపోతే మీరు ఇక్కడ ఉండలేరు. అర్హత ఉండోళ్ళు ఇక్కడ ఉంటారు. అలాంటి పవిత్రమైన ఛానల్ ఈ పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇది ఒక్కడే కాదు, మీరు ఇక్కడ చూస్తున్నారు. పిఎంసి హిందీ ఉంది ఢిల్లీలో, అది కూడా శాటిలైటే. పిఎంసి కన్నడ ఉంది, అది ఓన్లీ యూట్యూబ్ ఛానల్. మరి పిఎంసి తమిళ్ ఉంది, అది యూట్యూబ్ ఛానల్. ఇవన్నీ పత్రి గారి నన్ను ఎన్నుకున్నారు కాబట్టి, ఆయన చేతిలో నేను గెరిటను కాబట్టి ఇవన్నీ చూసుకుంటున్నాను. ఇది ఒక సైడు, కంపెనీ సెక్రటరీ సైడు, ప్లస్ ఎన్ నెంబర్ ఆఫ్ దీస్ థింగ్స్. కొన్ని కార్పొరేట్, కొన్ని కంపెనీస్లో అడ్వైజరు, ప్లస్ కొన్ని కాలేజెస్కి గవర్నింగ్ బాడీ మెంబర్ని, ఓన్ టెంపుల్స్, ఓన్ ఎన్నో ఉన్నాయి. మరి ఎలా పాసిబుల్ ఇవన్నీ? అయినా కూడా పిఎంసీకి ఎందుకు టైం ఇస్తున్నాం అంటే మీ అందరినీ సస్టైనబిలిటీ చేయటం కోసం మాస్టర్స్. ఆలోచించుకోండి. మీ అందరూ ఇక్కడికి వచ్చారు, అన్ని రోజులు సస్టైనబిలిటీగా శాలరీ ఇవ్వటం కోసం మెయిన్ టార్గెట్. అందుకని సహనంతో ఉండండి. ఏంటి సహనంతో ఉంటే ఆ నేచరు, ప్రకృతి, పత్రి గారి యొక్క దీంతో మనకి ఈ లక్ష్మీ రూపంలో మనకు వచ్చారు. ఆ మా తల్లి మనకు ఉండటం వలన ఈ ఛానల్ ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. మీరు ఊహించరు ఏ లెవెల్కి వెళ్తుందో. ఆ గ్రేట్నెస్ ఏంటంటే మనల్ని చూసి, మనం చేసే పనులు చూసి, ఈ మెడిటేషను ప్లస్ ఈ స్పిరిచువాలిటీ చూసి మనం అడిగినా కూడా ఎమ్మటే యాక్సెప్ట్ చేశారు. అందుకని మేడం, కుడోస్ టు యూ, వెల్కమ్ టు యూ. ఈ ఛానలు మీ చేతిలో, ఇది మీ ఈ పిఎంసి మీ బిడ్డ లాంటిది, మీ కూతురు లాంటిది. మరి దీన్ని మీరు ఎలా సాకుతారు, ఎలా నర్చర్ చేస్తారు, ఎలా చేస్తారు అని మీకు వదిలిపెడుతున్నాం. కానీ మాకు ట్రెమెండస్ కాన్ఫిడెన్స్ ఉంది. మీరు ఆల్రెడీ ప్రూవెన్ పర్సను, మీరు ప్రూవెన్ ఆల్రెడీ మీరు నిరూపించుకున్నారు మీరేంటో. మళ్ళీ ఇప్పుడు మీరు ఇక్కడ నిరూపించుకోక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ఈ జగదంతక, ఈ ప్రకృతికి, ఈ యూనివర్స్కి, ఈ ప్రపంచానికి మీరు ఉపయోగపడాలి. దీనివలన ఈ ప్రపంచం ఎంతోమందికి బెనిఫిట్ అవ్వాలి. అలాంటి బెనిఫిట్ మన పిఎంసి, అలాంటి బెనిఫిట్ని మీరు ఒక కూతురులాగా సాకుతారని ఆశిస్తూ మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ. థ్యాంక్ యూ సార్. సొసైటీకి యూజ్ అయ్యే ఇంత మంచి మూమెంట్లోకి నాకు వెల్కమ్ చెప్తున్నందుకు. ఇక నేను ఇది చేశాను, అది చేశాను, ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పను. ఎందుకంటే ఏ ఆర్గనైజేషన్ సక్సెస్ అవ్వాలంటే అది ఒక్కరి చేతిలో ఉండదు, అది ఒక టీమ్ ఎఫర్ట్. మీరందరూ చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేద్దామని ఆలోచించి పిఎంసీని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. మీ అందరికీ థ్యాంక్స్ అనే మాట సరిపోదు, ఇంకా థ్యాంక్స్ కంటే ఎక్కువ మాట చెప్పాలి. అందుకని మన అందరం కలిసి పనిచేద్దాం. మన పిఎంసీని హై లెవెల్లో ఇంకా హై లెవెల్ తీసుకెళ్దాం. ప్రతి వాళ్ళు అన్ని చోట్ల పిఎంసీ గురించి మాట్లాడాలి. ఎందుకంటే చెప్తున్నాను మీకు, ప్రాసెస్లో పిఎంసీ తెలుగు ఇక్కడ ఉంది, హిందీ అక్కడ ఉంది, పిఎంసీ ఇంగ్లీష్ ఇంకా యూకేలో, అంటే మన దగ్గర ఉంది ఇంగ్లీష్, అది కాదు, యూకేలో పిఎంసీ స్పానిష్ రావచ్చు భవిష్యత్తులో. ఇంకా మన వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మన పిఎంసీ ఓటీటీ కూడా రావచ్చు, పిఎంసీ ప్రైమ్. చాలా ఉండే ఐడియాస్ చెప్పే కదా మీకు. ఇందాక చెప్పిన స్టేట్మెంటు, బిఎంసీలో నేను పనిచేస్తున్నానంటే యూ షుడ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మిగతా వాళ్ళందరూ చూసి అయ్యా మీరు పిఎంసీలో పనిచేశారా, పిఎంసీలో పనిచేస్తున్నారా అని చెప్పేసి. మీ పేరేం పేరమ్మా? ప్రదీప్. అరే ప్రదీప్ వాళ్ళ రిలేటివ్ వచ్చేసి, ఓ ప్రదీప్ నువ్వు పిఎంసీలో పనిచేస్తున్నావా, కొంచెం సేకండి అన్న.
నిన్ను కూడా అంటుకుంటానా, నిన్ను అంటుకుంటే మాకు కూడా అది వస్తుంది అనుకుంటా అనే స్టేజ్కి వెళ్తుంది మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.